హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మరి ఏంటి హడావిడి అని అనుకుంటున్నారా? బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఈ మాత్రం హడావిడి ఉండాలి మరి. సో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ షో ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. మ్యాక్సిమం ఈ షో ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా దీంట్లో వచ్చే అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఎవ్రీ ఎపిసోడ్ గురించి షార్ట్ అండ్ క్రిస్పీగా ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు అందించబోతున్నాను. అది కూడా మన తెలుగు వన్ సినిమా ఛానల్లో. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క అప్డేట్ని చూసేయండి. మరి ఈ ఎపిసోడ్లో మనం అగ్ని పరీక్షకి సంబంధించి 2 ప్రోమోలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ బిగ్ బాస్ 9కి సంబంధించి అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ఎపిసోడ్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 ప్రోమోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మనకి ఓటీటీ జియో హాట్స్టార్లో ఈ ఎపిసోడ్లు అనేవి మనకు వస్తాయి. మనము 22nd నుంచి ఈ ఎపిసోడ్స్ రెగ్యులర్గా చూడొచ్చు. సో అసలు ఈ అగ్ని పరీక్షలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది చూస్తే కనుక, ఇంతకుముందు మనకి బిగ్ బాస్ ఆడిషన్స్ జరిగాయి. ఒక 200 మెంబర్స్ వచ్చారు. 200 మెంబర్స్లో నుంచి ఒక 100 మెంబర్స్ని ఆడిషన్స్కి పిలిచారు. అండ్ దాని తర్వాత ఒక 50 అందులో నుంచి 100 మెంబర్స్లో నుంచి కూడా ఒక 50 మెంబర్స్ని ఫిల్టర్ చేసి, ఆ 50 మెంబర్స్లో నుంచి కూడా ఒక 15 మెంబర్స్ని ఫిల్టర్ చేసిర్రు. వాళ్ళు ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ వీళ్ళ ఒక 15 మెంబర్స్ నేమ్స్ కూడా బయటికి వచ్చాయి. దాంట్లో మ్యాక్సిమం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అండ్ కొంతమంది అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కాదు వాళ్ళు, అంటే వాళ్ళ పేర్లు తప్ప వాళ్ళ మొహాలు కూడా బయట ఎవరికి తెలీదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ప్రోమో గురించి. ఒక 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. అందులో బాగా ఫేమస్ అయిన ప్రోమో ఏదైనా ఉంది అంటే అది మాస్క్ మ్యాన్ది. సో ఆ ప్రోమో అయితే చాలా ఫేమస్ అయింది. అండ్ దీంట్లో 3 జడ్జెస్గా ఉన్నారు. అండ్ మెయిన్ యాంకర్ వచ్చేసి శ్రీముఖి. సో శ్రీముఖి కూడా సీజన్ 3లో తను రన్నర్ మనకు తెలుసు. అండ్ అలాగే నవదీప్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేశారు అనుకుంటాను. అండ్ అలాగే బిందు మాధవి, అభిజిత్ వీళ్ళంతా కూడా జడ్జెస్గా ఉన్నారు. జడ్జెస్గా ఉండి నాకు అనిపించింది ఏంటి అని అంటే, వాళ్ళు అవతల కంటెస్టెంట్స్ని ఎక్కువ మాట్లాడేలా చేయాలి. అంటే అవతల వాళ్ళని ట్రిగర్ చేయాలి. అవతల వాళ్ళు ట్రిగర్ చేస్తే ఏం మాట్లాడతారు, అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే వీళ్ళు జడ్జెస్ వీళ్ళ పెద్ద పొజిషన్లో ఉన్నారు, సో వీళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని మాట్లాడతారా, లేక అవతల ఉన్నది ఎవరైనా కానీ నాకేమనిపిస్తే నేను అదే మాట్లాడతాను, నాకేమనిపిస్తే అదే చేస్తాను అని వచ్చే కంటెస్టెంట్స్ ఎంతమంది అనేది వాళ్ళు టెస్ట్ చేస్తున్నారనిపించింది. అలా మాస్క్ మ్యాన్ అతను వచ్చారు. స్టేజ్ మీదనే చాలా అంటే లైక్ ఆయన ఏం ఆలోచించట్లేదు, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు జడ్జెస్, వాళ్ళు సెలబ్రిటీస్, లేకపోతే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అన్న సెన్స్ ఏ మాత్రం లేకుండా అవతల వాళ్ళు ఏదన్నా కానీ ఎంత పెద్ద పొజిషన్లో అయినా ఉండని, వాట్ ఎవర్ ఐ వాంట్ నేను అదే మాట్లాడతాను అన్నట్టుగా ఆయన చాలా ఖరాఖండిగా సమాధానాలు చెప్పారు ప్రతి ఒక్కటి. కోపం వస్తే ఏం చేస్తావు అని అంటే కోపం చూపించేస్తాను అని అన్నారు. ఇంతలో బిందు మాధవి కొడతావా అని చెప్పానంటే కొడతాను అని కూడా అన్నారు. అంటే ఇది ఒరిజినల్ క్యారెక్టర్ తనది అదేనా, లేకపోతే ఓన్లీ కంటెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి ఇట్లాంటి వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అని అట్లా బిహేవ్ చేస్తున్నారా అనేది మనము అగ్ని పరీక్ష ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు చూడాలి. అసలు ఎంతమంది నేమ్స్ బయటికి వచ్చాయి అండ్ ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అనేది ఒకసారి నేను మీకు నేమ్స్ చదివి వినిపిస్తాను. అనుష్క రత్నం, ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాంకర్ కూడా. దివ్య నిఖిత, తిను మనకి ప్రోమోలో కూడా కనిపించింది. తను డైరెక్ట్గా జడ్జ్ అభిజిత్ని నామినేట్ చేస్తూ మాట్లాడింది. మీరు హౌస్లోకి దేనికి వచ్చారో అర్థం కాలేదు, ఫ్రెండ్షిప్ గురించి వచ్చారో అదేదని చెప్పి తను మనకి మాట్లాడడం జరిగింది ప్రోమోలో. ఇంకొకటి శ్రేయ, తిను ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, ఆమెకి ఫోటో దొరకడం కూడా చాలా కష్టమైంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమెకేం పెద్ద ఫాలోవర్స్ లేరు. తర్వాత శ్వేత శెట్టి, షీఈస్ ఫ్రమ్ యూకే. తను యూకే నుంచి బిగ్ బాస్ కోసం వచ్చింది, బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ బిగ్ బాస్ ఆడిషన్స్కి అయితే అటెండ్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే హౌస్లో ఉంటుందా లేదా అనేది మనం ఇంకా ముందు చూద్దాము. డేమాన్ పవన్,
ఈయన కూడా ఇన్ఫ్లుయెన్సరే, 1,00,000+ ఫాలోవర్స్ ఏమో ఉన్నట్టున్నారు ఆయనకి. అండ్ ప్రసన్న కుమార్, ఈయనని మనం ప్రోమోలో చూసినాం. ఈయన హ్యాండిక్యాప్డ్ అనమాట, లెగ్ తనకి లేదు, రాడ్ పెట్టారు. అండ్ తినకి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే తిను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. దమ్ము శ్రీజ, ఈమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. ఈమె మనకి సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు అన్నీ దొరుకుతాయి. సో ఇంకొక ఆమె వచ్చేసి కల్కి, మిస్ తెలంగాణలో 2nd ప్లేస్లో ఉన్నారంట. తిను కూడా కొన్ని యాడ్స్, లేకపోతే జ్యువెలరీ రిలేటెడ్ ప్రమోషన్స్, జ్యువెలరీ యాడ్ షూట్స్ కొన్ని చేసింది. సో తన్ని కూడా మనం చూడొచ్చు. దాలియా, ఈమె వచ్చేసి జిమ్ కోచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రియా శెట్టి, సో తిను కామనరే, దీని గురించి ఎవరికి పెద్దగా తెలీదు. సో తిన్ని కూడా మనం ప్రోమోలో చూసినట్టున్నాము. మాస్క్ మ్యాన్ హృదయ్, ఇందాక నేను మాట్లాడాను కదా తనే. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్, హీఈస్ ఏ ఆర్మీ మ్యాన్, ఆర్మీలో వర్క్ చేసి వచ్చారు తను. తర్వాత ప్రశాంత్, ఆయన లాయర్ అంట. అండ్ అలాగే షాకిబ్, ఈయన కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆయనకు కూడా 1,00,000+ ఫాలోవర్స్ ఉన్నారు. సో బయటకు వచ్చిన లిస్ట్ అయితే 15 మెంబర్స్. వీళ్ళ పేర్లు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి. ఈ లిస్ట్ ఎప్పుడో బయటకు వచ్చింది. బట్ ఇప్పుడు అగ్ని పరీక్షలో ఏమవుతుంది, ఇందులో నుంచి కూడా మళ్ళీ ఈ 15 మెంబర్స్లో నుంచి కూడా ఏమైనా ఫిల్టర్ చేస్తారా, అసలు ఎట్లా ఉండబోతుంది అగ్ని పరీక్ష అనేది మనం ముందు చూద్దాము. సో ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.